అమ్మ ఏమైందమ్మా? సీత, డాక్టర్ ఫోన్ చేయి. వద్దురా, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంకా నన్ను బతికించే శక్తి ఏ డాక్టర్కి లేదురా. కట్టె కాలక ముందే ఒకసారి నిన్ను చూసి ఆశీర్వదించే, నీలో నమ్మకాన్ని పెంచి అయ్యో అమ్మ జబ్బుతో బాధపడుతుంది అని నువ్వు బాధపడకుండా నీకే విషయం తెలియకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాను రా. కానీ నా కోరిక ఏది ఇంతవరకు తీర్చలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు తీరుస్తాడు? అసలు నా మీద ఆయనకి కనికరమే లేదురా. చివరి క్షణంలో ఆ భగవంతుడు నా కళ్ళు నీ చేతిలో మూసే అదృష్టం కలిగించి నాకు ఆత్మశాంతి మిగిలేలా చేశాడు. అమ్మా, ఏంటమ్మా మాటలు? నువ్వు ఇలా విలవిల్లాడిపోతావని నీ దాకా నా విషయం తెలియనీయకుండా దాచాను. సీత, వేణి నీ చేతుల్లో పెడుతున్నాను. నేను నా కడుపులో ఎలా మోసి పెంచాను. నువ్వు కంటి పాపల్లో వెండి పెట్టుకుని కాపాడు. అత్తయ్య గారు ఇందాక ఇక్కడి నుంచి వెళ్ళు అన్నారు. వెళుతున్నాను. మీ మాటకి గౌరవం ఇచ్చి ఇక్కడి నుంచే కాదు, ఈ భూమి మీదే లేకుండా పెడుతున్నాను. సెలవు. నేను అక్కడికి వెళితే